బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఎదగలడు వాసిరెడ్డి. మనుబోలు మండల అధ్యక్షుడు వాసిరెడ్డి బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా ఎదగలరని నూతనంగా మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాసిరెడ్డి రామిరెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలం బద్దేవోలులో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యకర్తల కొరకు, కార్యకర్తల సమస్యల పరిష్కారం కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఎప్పుడైతే కార్యకర్తల కష్టం నాయకులు గుర్తించగలుగుతారో అప్పుడే సమస్యల పరిష్కారం అవుతుందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలాన్ని మొదటి స్థానంలో బీజేపీ ఉండేటట్టుగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పార్టీకి వన్నె తెచ్చే విధంగా కొనసాగుతానని అన్నారు. అంతకుముందు జిల్లా నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బీజేపీకి రామిరెడ్డి లాంటి యువ నాయకుడు అవసరమన్నారు. ప్రస్తుత అనుకూల పరిస్థితులు మండలంలో ఉన్నందున ప్రతి సమస్యకు పరిష్కారం చేసుకునే అవకాశం ఉందని అన్నారు. రామిరెడ్డి లాంటి యువకుడు మన పార్టీలో ఉంటే పార్టీ మరింత బలోపేతం కలుగుతుందని నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నారని 75% మంది చెప్పారని అన్నారు. బీజేపీని మరింత బలోపేతమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని వెళ్లాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో పార్టీ బలోపేతానికి రామిరెడ్డి కృషి చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వాసిరెడ్డి రామిరెడ్డికు పెద్ద ఎత్తున శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. సర్వేపల్లి ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, మురళీ మోహన్ బాబు, కూటమి నాయకులు అడపల శివకుమార్ రెడ్డి, సానంపూడి సురేందర్ రెడ్డి, బీసీ నేత ఏఎంసీ డైరెక్టర్ బోలాసీను, మైనార్టీ నాయకుడు అల్లా భాష, అంకయ్య, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఈ తర్వాత నుంచి నా కార్యకర్తలే మనలో నా కార్యకర్తల సమస్యలకు పోరాడమే నా విధి. మా కార్యకర్తలు ఓటర్లు ప్రజలకు సంబంధించిన సమస్యలపై వాళ్ళు పోరాడతారు. రకరకాల సమస్యలతో ప్రతి సమస్య అనుభవం ఈ సమస్య వచ్చిన ఒక సమయం పడుతుంది. కొన్ని వెంటనే పరిష్కరించలేవే ఉంటాయి, కొన్ని పరిష్కరించలేవే ఉంటాయి. ఓటర్ అయితే పరిస్థితుల దగ్గర కార్యకర్తకి ముఖ్యంగా ఉంటే వారికి ఏంటంటే అన్ని దగ్గర తిరగలేడు, పార్టీ నమ్ముకుంటాడు, పార్టీ సిద్ధాంతాలు స్టిక్ అవుతాడు. ఆ కార్యకర్త వేరే దగ్గర పడైతే మా పార్టీలో చేరుతారు. వాళ్ళు అవసరమైన ఆయన పనులు వదులుకుంటాడు, పార్టీ కోసం అహర్నిశం కృషి చేస్తాడు. కాబట్టి ఈ రోజు కార్యకర్తలు ఏ పార్టీలోనైనా ఎండేంజర్డ్ స్పీసెస్ గా మిగిలిపోతున్నారు. పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. కానీ బీజేపీలో నాలాంటి కొత్త కార్యకర్త కూడా మండల అధ్యక్షుడు అవ్వగలడు,
ఈరోజు వరుసగా మూడవసారి నాలుగవసారి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో గొప్ప నాయకుడు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మన రాష్ట్రంలో ఈరోజు మనకి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు, 3 లోక్సభ సభ్యులు ఉన్నారు. అవసరం మన సమస్యలను అసెంబ్లీలో లోక్సభలో ప్రస్తావిస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ అనుకూల వాతావరణంలో ఈ సమయంలో మనం కష్టపడి పనిచేస్తే, రామిరెడ్డి అంటే యువకుడు కష్టపడి పనిచేస్తే పార్టీ పెరుగుతుంది, ఈయన నాయకత్వం కూడా పెరుగుతుంది. సమయంలో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ సాగుతుంది, స్ట్రైక్ ద ఈవెన్ వెన్ ఇట్ ఇస్ హాట్. ఇనుము వేడిగా ఉన్నప్పుడు చూసుకోబడితే అది పొడవలో అవుతుంది, గడపలో అవుతుంది, ఇంకేదో స్విఫ్ట్ అవుతుంది, ఏదైనా అవుతుంది. అది వేడి లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఈరోజు ఈ అనుకూలమైన వాతావరణంలో ఉంది కాబట్టి మనం ఏ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినా ప్రజలు మనం ఆదరిస్తారు, పార్టీలు గౌరవిస్తారు, మన నాయకత్వాన్ని ఆహ్వానిస్తారు, మన నాయకత్వాన్ని పెంచుతారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మన రామయ్య పనిచేయాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉండే ఈ మంచి నాయకులందరూ సహకారం తీసుకో. రవి ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉన్నాడు, ఎంత వాళ్ళ కుటుంబము. రవి కాకుడు రవీంద్రరెడ్డి రాజకీయ అపారమైన అనుభవం. ఈరోజు ఆయన ఈ కుటుంబంలో అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒక సమస్యను చెప్పి ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదన్నా, నేను ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం నేను కష్టపడుతున్నానప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. తీసుకున్న బాధ్యతను న్యాయం చేస్తున్నారు. ఈ హాల్లో ప్రవేశించినప్పుడు ఈ హాల్లో ఏ పరిస్థితుల్లో నూతన అధ్యక్షుడిగా స్వీకరించిన వాసిరెడ్డి రామిరెడ్డిని నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ బాధ్యతగా ఆయన పూర్తి న్యాయం చేయగలడని, బాధ్యతలో పూర్తి విజయం సాధించగలని నాకు నమ్మకం. ఎందుకంటే మొదట నా దగ్గరకు వచ్చినప్పుడు పరిచయం చేసుకున్నాడు. అన్నా నా పేరు వాసిరెడ్డి రామయ్య అన్నాడు. ముందు రామిరెడ్డి అని చెప్పారు, రామయ్య అన్నాడు. నాకు ఆ పేరు రామయ్య అని వెంటనే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ దేశంలో రాముడు మనందరూ కూడా ఆదర్శం. ఆయన కూడా రామయ్య అని పిలుస్తాం. అందువల్ల రామయ్య అన్నప్పుడు వండర్ఫుల్ గా నాకు నా చెవులు తినిపించింది. తర్వాత ఎవరో చెప్పారు రామిరెడ్డి ఆయన. సో నేను అతనితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా విషయ పరిజ్ఞానం గల వ్యక్తి, పరిస్థితుల్లో జాగ్రత్తగా అంచనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సమస్యల పట్ల అవగాహన ఉండే వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, వయసు చిన్నదైనా వ్యక్తుల్ని అర్థం చేసుకోవడము, సంస్థలను అర్థం చేసుకోవడము, రాజకీయ పార్టీని అర్థం చేసుకోవడం. ఆయన చిన్నప్పటి నుంచి మనలాగా ఆర్ఎస్ఎస్ లో బీజేపీలో లేడు. ఈ మధ్యకాలంలో వచ్చినప్పటికీ కూడా బీజేపీని చాలా లోతుగా అర్థం చేసుకోవడంలో రామిరెడ్డి విజయం సాధించాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నాకు పూర్తి విశ్వాసం ఈయన నాయకత్వంలో ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా తయారవుతుంది. మిగతా రాజకీయ పార్టీల కంటే ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తయారవుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన సమయం ఇవ్వగలరు, ప్రజల సమస్యలను పరిష్కరించగలరు, ప్రజలతో మమేకం కాగలరు, ఆయన సమస్యను అర్థం చేసుకున్న పరిష్కారానికి గట్టి కృషి చేసే శక్తి సామర్థ్యాలు గల యువకుడు మన వాసిరెడ్డి రామిరెడ్డి. బీజేపీ మండల ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా మీద పార్టీ కార్యకర్తలు ఇచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను, కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఆంజనేయ రెడ్డి గారు నాకు ముఖ్యంగా ఎందుకు నచ్చారంటే సమస్యల పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని